కార్తీక మాసం పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని చేర్వాపూర్లో వెలిసిన శ్రీ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వ్రతంలో దుబ్బాక, చేర్వాపూర్, దుంపలపల్లి, హబ్సిపూర్కు చెందిన జంటలు పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా దేవాలయ ట్రస్ట్ అధ్యక్షుడు రాయిని అంబదాస్ మాట్లాడారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలతో పాటు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కోరిన కోరికలు తీర్చే అనంత మహాలక్ష్మి మాతను వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులవుతారన్నారు. ప్రతి శుక్రవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు, భక్తులందరికీ దాతల సహాయంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యుడు సత్యం, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అనంత మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగా కార్తీక మాస సందర్భంగా ఈరోజు కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు సామూహికంగా జరపడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగే భక్తులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాము. మరియు భక్తులు వచ్చిన వారందరికీ కూడా అల్పాహారాలు, మళ్ళీ పూజ అనంతరము అందరికీ భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అమ్మవారి శ్రీ అనంత మహాలక్ష్మి అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఇందులో పాల్గొన్న ప్రతి భక్తునికి కలగాలని అమ్మవారి తరఫున, దేవస్థాన కమిటీ తరఫున